తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం మరో రికార్డు నమోదు చేసుకుంది. కొండపై లడ్డూల అమ్మకం రికార్డులు బ్రేక్ చేస్తోంది. శ్రీవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుండటంతో లడ్డూల అమ్మకాలు భారీగా పెరిగాయి. ఏడాది జూలై 12న ఒక్కరోజే 4,86,134 లడ్డూలు సేల్ అయినట్లు టీటీడీ ప్రకటించింది. ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని అంటున్నారు టీటీడీ అధికారులు. ఈ ఏడాది జూన్ నుంచి సగటున రోజుకు 4 లక్షల లడ్డూల అమ్మకాలు జరుగుతున్నాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రపంచవ్యాప్తంగా ఎంత ఫేమసో ఆయనకు ఇష్టమైన లడ్డూ ప్రసాదం కూడా అంతకు మించిన క్రేజ్ సంపాదించుకుంది. ఎవరైనా సరే తిరుమల వెళ్లి వచ్చారంటే తప్పనిసరిగా కొనేది శ్రీవారి లడ్డూ ప్రసాదమే. దేశ విదేశాల్లోని భక్తులు ఎంతో ఇష్టంగా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఇక ఇటీవల టీటీడీ తీసుకువచ్చిన సంస్కరణలతో లడ్డూ ప్రసాదానికి డిమాండ్ మరింత పెరిగింది. లడ్డూ నాణ్యత పెంచడం, ఉత్పత్తి పెంచేందుకు అవసరమైన సిబ్బందిని నియమించింది టీటీడీ. ఇక తిరుమల వెళ్లే భక్తులు తమకు కుదిరినన్ని లడ్డూలు కొంటుంటారు. ఈ ఏడాది జూలైలో శ్రీవారి లడ్డూ ప్రసాదం అమ్మకాల్లో ఆల్ టైమ్ రికార్డు నమోదైంది. రికార్డు స్థాయిలో నెలసరి అమ్మకాలు ఒకెత్తైతే ఒకే రోజులో భారీ ఎత్తున లడ్డూ ప్రసాదాల అమ్మకాలు సరికొత్త రికార్డును క్రియేట్ చేశాయనంటున్నారు అధికారులు. తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో వస్తుండటంతో లడ్డూల అమ్మకాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. ఈ ఏడాది జూలై 12న ఒక్కరోజే 4,86,134 లడ్డూలను అమ్మినట్టు టీటీడీ అధికారులు ప్రకటించారు. ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్తోంది టీటీడీ. గతేడాది ఇదే రోజున 3.24 లక్షల లడ్డూలు అమ్మినట్టు, ఈ ఏడాది అదే రోజున 35% సేల్స్ పెరిగాయని తెలిపారు టీటీడీ అధికారులు. ఒక్క రోజులోనే దేవస్థానానికి లడ్డూల అమ్మకంతో 2.43 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. పెరిగిన భక్తుల రద్దీకి అనుగుణంగా లడ్డూల తయారీ చేపడుతున్నామని చెప్తున్నారు అధికారులు. ఈ ఏడాది జూలైలో లడ్డూల ఉత్పత్తి 1,04,57,550 ఉండగా ఈ ఏడాది జూలైలో 1,25,10,300 పెరిగింది. గత జూలైలో 1,04,03,719 లడ్డూలు అమ్ముడుపోగా ఈ ఏడాది జూలైలో 1,24,40,802 లడ్డూలు అమ్ముడుపోయాయి. దీంతో టీటీడీకి 62.2 కోట్ల ఆదాయం వచ్చింది. తిరుమల లడ్డూ ప్రసాదం నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వడం వల్లే రికార్డు స్థాయిలో తయారీ పెరిగిందని టీటీడీ అధికారులు చెప్తున్నారు. భక్తుల రద్దీతో పాటు అమ్మకాలు పెరిగాయని అంటున్నారు. సాధారణంగా బ్రహ్మోత్సవాల టైంలోనే ఈ స్థాయిలో లడ్డూ ప్రసాదాల అమ్మకాలు జరుగుతాయి. కానీ జూలైలో ఎలాంటి ఉత్సవాలు లేకపోయినా లడ్డూలకు డిమాండ్ బాగా పెరిగింది. లడ్డూల కల్తీ నెయ్యి వివాదం తర్వాత క్వాలిటీ మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు టీటీడీ అధికారులు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు పోర్టులో తనిఖీలు చేస్తున్నారు. సిబ్బంది, లడ్డూల తయారీ విధానం, వాడే సరుకుల మీద, వాటి మిశ్రమాల మీద ఎక్కువ దృష్టి సారించారు. 2005లో పోర్టు సామర్థ్యం పెంచడంతో రోజుకు 1,00,000 లడ్డూలు తయారు చేశారు. యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో అందరికీ కోరినన్ని లడ్డూలు ఇవ్వడం కష్టంగా మారింది. దీంతో 2009లో కొంత సామర్థ్యం పెంచారు. యాత్రికుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతూ వస్తోంది. 2020లో తిరుమలలో అధునాతన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకుని వచ్చారు. రోజుకు 5 లక్షల నుంచి 6 లక్షల లడ్డూలు తయారు చేయడానికి పోర్టు సామర్థ్యం పెంచడంతో పాటు వంటశాలలో వేడి నుంచి కార్మికులు ఇబ్బంది పడకుండా థర్మోఫ్లూయిడ్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు. దీనివల్ల ప్రస్తుతం డిమాండ్కు తగినట్లు లడ్డూల తయారీ ఈజీ అయింది. జనవరి 2025 వరకు రోజుకు 3.50 లక్షల లడ్డూలు తయారు చేయడం, మరో 3.50 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ కింద నిల్వ ఉంచేవారు. ఆ స్టాక్ అయిపోయాక తయారు చేసినవి కౌంటర్లోకి తీసుకొచ్చేవారు. నాణ్యత పెరిగిన నేపథ్యంలో రోజుకు 4 లక్షల వరకు లడ్డూలు తయారు చేస్తున్నారు. నాణ్యత, సువాసన, రుచి పెరగడంలో ఈవో, అదనపు ఈవో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. గతంలో 1-2 లడ్డూలు అడిగే యాత్రికులు ప్రస్తుతం 10కి తక్కువ కాకుండా తీసుకుంటున్నారని పోర్టు అధికారులు చెప్తున్నారు. ఈ ఏడాది మే, జూన్ నుంచి లడ్డూలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది.